ఒక జడ్జి ఒక న్యాయవాదికి మధ్య ఉండే అవినీతిపరమైన సంబంధాలు సినిమాలో చిత్రణ పొందాయి. అందువల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ట భగ్నమైపోతున్నది అని సినిమాను నిషేధించమంటున్నారు కదా. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదు అని ఎవరు అనలేరు. దేర్ వర్ అండ్ ఆర్ కరప్ట్ జడ్జెస్. అవినీతి పరులైన న్యాయమూర్తులు గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మా అనుభవంలోకే న్యాయ వ్యవస్థలోని అవినీతిపర ఘటనలు అనేకం వచ్చాయి. అంటే న్యాయ వ్యవస్థ అవినీతి గురించి చాలా సున్నితంగా ప్రతిస్పందించిన సుప్రీంకోర్టు నేపథ్యంలో పాఠ్యపుస్తకంలో ఒక 2 వాక్యాలు 3 వాక్యాలు ఉన్నాయని చాలా తీవ్రంగా ప్రతిస్పందించిన సుప్రీంకోర్టు సందర్భంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడిన సినిమాను నిషేధించనక్కర్లేదు అని ప్రకటించారు.